కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. సరే, ఎన్డీఏ విజన్, ఆయన ఆలోచించే తీరు, ముఖ్యంగా మోదీ గారు అవలంబిస్తున్న కొన్ని అంశాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యం. అదేంటంటే భారత్ ఖతార్తో ఒప్పందాలు. ఢిల్లీలో ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమద్తో మోదీ భేటీ అవ్వడం, 2.43 లక్షల కోట్ల వాణిజ్య లక్ష్యంగా వీళ్ళు భేటీ జరిగింది. దాని మీద ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే దేశంలో ఒక వైఖరి, అంతర్జాతీయంగా మోదీ అవలంబిస్తున్నది మరొక వైఖరి అన్నది పెద్ద ఎత్తున వస్తున్న కామెంట్స్. అంటే మీరు అన్నది నిజం. మన దేశంలో ఎన్నికలు వస్తే మోడీ ఏం మాట్లాడతాడు? మందిర్, మసీద్, ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర, ఇవన్నీ మాట్లాడతారు. అన్నీ ఎమ్ములే. సో ఇవన్నీ మాట్లాడతారు. ఎలక్షన్స్ వస్తే అంతే. సో ఎలక్షన్లు వస్తే ఏమంటారు? మీ మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట, మీ భూములు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట, మీ ఫ్లాట్లు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారట అని ప్రైమ్ మినిస్టర్ మాట్లాడతాడు. ఇక ఎన్నికలు ఉన్నా లేకపోయినా మిగతా నాయకులు మాట్లాడతారు. నిన్న కాక మన బండి సంజయ్, రాహుల్ గాంధీ ముస్లిము మాట్లాడలేదా? ఓబీసీల్లో ముస్లింలు, ఓబీసీలు అంటే మేము అంగీకరించము. సో బీజేపీ మొత్తం రాజకీయం అంతా ముస్లిం చుట్టే తిరుగుతుంది. సో ఎందుకు? దేశంలో యాంటీ ముస్లిం మొబిలైజేషన్. మోడీయే కాదు, ఈ రైట్ వింగ్ పాలిటిక్స్లో ఉండేటువంటి ఒక ఎత్తుగడ ఏంటంటే దే ఐడెంటిఫై అన్ ఎనిమీ విత్ ఇన్. మెజారిటీ ప్రజల్ని రెచ్చగొట్టడానికి, మెజారిటీ ప్రజల్ని వాళ్ళ ఆర్థికపరమైన అంశాలు, వాళ్ళ లైవ్లీహుడ్ ఇష్యూస్, వాళ్ళ రియల్ ఇష్యూస్ నుంచి దూరంగా తీసుకెళ్ళి మొబిలైజ్ చేయడానికి ఒక ఎనిమీ వితిన్ కనుక్కుంటారు. ఇది మీకు యూరోప్లో మనం మధ్యయుగాల్లో చూసాం. యూకేలో ప్రొటెస్టెంట్లు ఎనిమిగా, ఫ్రాన్స్లో క్యాథలిక్లను ఎనిమిగా, ఇలా ఎవరినో ఒకరిని ఎనిమిగా చూడాలి. ఇప్పుడు ట్రంప్ ఎవరిని ఎనిమిగా చూస్తున్నాడు? బ్లాక్స్, హిస్పానిక్స్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, ఏషియన్ అమెరికన్స్, వీళ్ళందరినీ ఇల్లీగల్. అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ జరగాలంటే అమెరికాలో తెల్లవాళ్ళే ఉండాలి, తెల్లవాళ్ళ ఆధిపత్యమే ఉండాలి అని. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో మీకు సౌత్ ఆఫ్రికాలో 7% ఉన్నటువంటి వైట్ పాపులేషన్, దే హోల్డ్ మోస్ట్ ఆఫ్ ద ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్లో అయితే 80% వాళ్ళ దగ్గరే ఉంది. అంటే సౌత్ ఆఫ్రికాలో 7% ఉన్న తెల్లవాళ్ళు అక్కడున్న 80% వ్యవసాయ భూమి, 50-60% టోటల్ ల్యాండ్ తమ చేతిలో పెట్టుకున్నారు. సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం ఏం చేసింది? ఇది అన్యాయం కదా, శ్వేతజాతి పాలన పోయింది. ఇప్పుడు మన దగ్గర అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు తెల్లవాళ్ళు ఎవరు లేడు. ఇక్కడ చాలా తక్కువ మంది ఆంగ్లో ఇండియన్స్ కొద్దిమంది మిగిలారు. కానీ సౌత్ ఆఫ్రికాలో తెల్లవాళ్ళ పాలన పోయాక కూడా ఇంకా 7% ఉంటారు తెల్లవాళ్ళు. సో వాళ్ళు బ్రిటిష్ వైట్ పాపులేషన్, వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో భాగమైపోయారు. నేషనల్ రీకన్సిలియేషన్లో భాగంగా అక్కడ అపార్థైడ్, జాత్యంకర పాలన పోయినప్పుడు వైట్ పాపులేషన్ అక్కడే ఉండిపోయారు. కానీ జాత్యంకర పాలన అంటే వలస పాలన ఉన్న రోజుల్లో రాజ్యమేలారు వైట్స్ కనుక ఇప్పటికీ కూడా ల్యాండ్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం అనేది అన్యాయం అని చెప్పి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టింది. దానికి ట్రంప్ తీవ్రంగా స్పందించాడు. మీ అంతు చూస్తాం ఇదేంది అని. ఎందుకు? వైట్స్ చేతిలోనే ల్యాండ్ ఉండాలి అని. కారణం ఏంది? అమెరికాలో ఉన్న వైట్ పాపులేషన్ ట్రంప్ మేజర్ ఓటింగ్ బేస్. అందువల్ల నాన్ వైట్లను శత్రువులుగా చూపి అమెరికాలో మీకు ఉద్యోగాలు రావడం లేదు. కారణం ఈ నల్లవాళ్ళు, ఈ ఆఫ్రికన్స్, ఈ హిస్పానిక్స్, ఈ మెక్సికన్స్, ఈ ఇండియన్స్ అని చూపడం లేదు. అమెరికాలో మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ధరలు పెరిగాయి. ఇప్పుడు కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. కోడిగుడ్లను కూడా టర్కీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా. మామూలుగా పెరగలేదు, ఎందుకంటే బర్డ్ ఫ్లూ ఫియర్తో కోట్ల గుడ్లను ధ్వంసం చేస్తున్నారు. సో దాంతో మీకు 20-30% పెరిగింది. ఈ ఇయర్లో 2025లో 20% పెరుగుతుందని 2 to 3 times పెరిగింది. సో దానికి ఎవరికి అద్దె అంటే మళ్ళీ
దానికి కూడా ఈ నల్ల వాళ్ళు ఎక్కువ గుడ్లు తింటున్నారు, ఈ మైనారిటీస్ ఎక్కువ గుడ్లు తింటున్నారు అంటాడు. సో మీరు ఆఖరికి ట్రంప్ ఒహాయోలో క్యాంపెయిన్ చేస్తూ మీ పెంపుడు పిల్లుల్ని, పెంపుడు కుక్కల్ని వీళ్ళంతా తీసి తినేస్తున్నారు అంటాడు. ప్రతి దానికి మూలం ఎక్కడుంది అంటే మైనారిటీస్ అంటాడు. ఇదే వ్యాఖ్య మీకు ఇక్కడ బీజేపీ చేస్తుంది. సేమ్ పాలిటిక్స్లో తేడా ఏమీ లేదు. అందుకే ట్రంప్ మోడీ మధ్య అంత పవర్ఫుల్ కెమిస్ట్రీ. ఇద్దరు పాలిటిక్స్ ఒకటే. సమాజంలో ఉన్న మెజారిటీ ప్రజల్ని ఒక మైనారిటీని శత్రువుగా, ప్రమాదంగా చూపెట్టి, ఇప్పుడు అమెరికాలో ఏం చెప్తున్నాడు ట్రంప్, ఇక వైట్స్ మైనారిటీ అయిపోతారు, వైట్స్కు దిక్కుండదు, వైట్స్ మైనారిటీల చేతుల్లో గిలగిలలాడాలి అని. ఇక్కడ సేమ్ బీజేపీ ఏం చెప్తోంది, ముస్లింల జనాభా పెరిగిపోతుంది, హిందువులు మైనారిటీ అయిపోతారు, ఇంకా 100 ఏళ్ళకు కూడా ఈ జనాభా ట్రెండ్ చూస్తే అయ్యే అవకాశమే లేదు. కానీ ఈ భయాన్ని రెచ్చగొడుతూ ఉంటారు. అంటే మైనారిటీలకు వ్యతిరేకంగా, అంటే ఒక ఎనిమీ ఫ్రమ్ వితిన్, అంటే స్వదేశంలోనే ఒక శత్రువును చూపి ఆ శత్రువుకు వ్యతిరేకంగా మిగతా వాళ్ళందరినీ ర్యాలీ చేస్తారు, మెజారిటీని మొబిలైజ్ చేస్తారు. ఇక మిగతా అంశాలతో సంబంధమే లేదు. సో ఈ ట్రెండ్ను, అందువల్ల ఇక్కడ మీరు అన్నట్లు యాంటీ ముస్లిం రెటారిక్ ఎందుకు జరుపుతారు ఇక్కడ? సో ఆర్ఎస్ఎస్ అధినేత భాషలో చెప్పాలంటే ప్రతి మసీదులో శివలింగాల కొరకు ఎందుకు తవ్వుతారు? ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నాడు తవ్వద్దు అన్నాడు. కానీ మీరు గమనించండి, ఇప్పుడు బండి సంజయ్ ఏమంటాడు, మసీదులను తవ్వండి, శవం వెళ్తే మీరు తీసుకెళ్ళండి, శివం వస్తే మాకు ఇవ్వండి అంటాడు కదా. సో ఇలా ప్రతిదాన్ని హిందూ ముస్లిం తప్ప ఇంకో చర్చ ఉండదు. మీరు గమనించండి, మీ రిజర్వేషన్లను తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు. ఎందుకు? ఇక్కడ మెజారిటీ కమ్యూనిటీ ధరల గురించో, ఆదాయాల గురించో, ఉపాధి గురించో, తమ కష్టాల గురించో పట్టించుకోవద్దు. ఎకనామిక్ గ్రోత్ దెబ్బతింటోంది, రూపాయి పతనం అవుతోంది, స్టాక్ మార్కెట్ కూలిపోతోంది, ఎగుమతులు పెరగడం లేదు, ట్రేడ్ డెఫిసిట్ పెరిగిపోతుంది, ఈ ఎకనామిక్ ఇండికేటర్ ఏది నా క్యాంపస్ హైరింగ్ ఆగిపోయింది, ఇన్ఫోసిస్ లాంటి వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తున్నారు, ఐటీ రంగంలో గతంలో లాగా ఉద్యోగాలు రావడం లేదు. ఇలా ఏంటి అని ప్రజలు అడగద్దు. ప్రజలకు వేరేది ఏమీ కనిపించకూడదు. ప్రజలకు హిందూస్ కనుక మీరు, ముస్లింలు మనకు ప్రమాదము కనిపించాలి. ఇది కనిపిస్తే ఎన్నికల్లో మెజారిటీ ప్రజల ఓట్లు వస్తాయి. ఎందుకంటే ప్రజలు ఇవన్నీ పట్టించుకోరు కదా. ఇప్పుడు 2019లో పుల్వామా, బాలాకోట్ వస్తే ప్రజలంతా అన్నీ మర్చిపోయి అటే కొట్టేశారు కదా. 2024లో పుల్వామా, బాలాకోట్ రాలే, 60 సీట్లు తగ్గిపోయినాయి మీరు గమనిస్తే. సో అందువల్ల ఈ ఎత్తుగడ దేశంలో వేస్తారు. ఎందుకంటే మైనారిటీలను శత్రువులుగా చూపి ఈ ఎనిమీ వితిన్ చూపెట్టి ఓట్లు తెచ్చుకుంటారు. కానీ అంతర్జాతీయంగా మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, దేశంలో ఇలా ముస్లిం అని మాట్లాడిన బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అంతర్జాతీయంగా వస్తే ముస్లిం దేశాలతో జబర్దస్తి దోస్తాను. అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, అలాగే ఇప్పుడు ఖతార్, మీరు చెప్పిన ఖతార్ అయితే అల్ఖైదా, ఐసిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాంటి దేశ రాజొస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానాశ్రయానికి వెళ్ళి స్వాగతం పలికాడు. సాధారణంగా ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు, దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి. కానీ మీరు ప్రైమ్ మినిస్టర్ పర్సనల్గా వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు. అంటే ఎంత గౌరవమో చూడండి. మీరు యుఏఈ, ముస్లిం దేశాలకు కూడా మోడీకి తమ దేశ అత్యున్నత గౌరవాన్ని ఇచ్చాయి. చిన్న చిన్న దేశాలు, నా గుర్తు బ్రునాయ్ అనుకుంటాను, అసలు ఇంతవరకు ఏ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళని చిన్న దేశం, అది ముస్లిం మెజార్టీ దేశమైనా అక్కడికి వెళ్తారు. మీకు ఆల్ షేక్లతోని, రాజులతోని ములాఖతులు, కౌగలింతలు మామూలుగా ఉండదు. బాణహామీ ఎందుకుంటుంది ఇది మరి అని మీరు అడగచ్చు. అదేంటి దేశంలో ఒక విధానం, అంతర్జాతీయంగా ఒక విధానం అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి కారణం పాకిస్తాన్ ఫ్యాక్టర్. అన్ని ముస్లిం దేశాలతో అలాంటి సంబంధాలు ఉన్నాయా? లేకపోవచ్చు. ఆ ప్రయత్నం జరిగింది. ఇక్కడ నవాజ్ షరీఫ్ ఇంటికి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిన ప్రైమ్ మినిస్టరు నవాజ్ షరీఫ్ బర్త్డేకు సర్ప్రైజ్గా వెళ్ళిపోయాడు. వెళ్ళి నవాజ్ షరీఫ్ మదర్కు కాళ్ళు మొక్కాడు, నవాజ్ షరీఫ్ మనమరాలు పెళ్లిలో హాజరయ్యాడు, నవాజ్ షరీఫ్ ఇంట్లో భోజనం చేశాడు. మామూలు దోస్తాను కాదు అది. కానీ జరిగింది ఏంటి అంటే, పాకిస్తాన్లోని ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద శక్తులు, మత ఛాందసవాద శక్తులకు వాళ్ళకి ఇండియా వ్యతిరేకతే వాటి ప్రాణం. అందువల్ల పాకిస్తాన్ను కౌంటర్ చేయడానికి కూడా ఇతర ఇస్లామిక్ దేశాలతో మైత్రి అవసరం. ఇది ఇండియన్ డిప్లొమసీకి అవసరం. ఇప్పుడు యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్,
ఇరాన్ ఇలాన్ని దేశాలతో మనకు రిలేషన్స్ ఎందుకు అవసరం అంటే టు ఐసోలేట్ పాకిస్తాన్. సో ఒక టర్కీ మాత్రమే కొంత పాకిస్తాన్కి అనుకూలంగా ఉంది. అందువల్ల ముస్లిం దేశాలతో సంబంధాల వల్ల ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ ఐసోలేట్ చేస్తానికి ఉపయోగపడుతుంది. అదొక కారణం ఈ ముస్లిం దేశాలతో సరైన సంబంధాలు పెట్టుకోవటానికి. రెండవది వీళ్ళందరూ కూడా అమెరికా మిత్ర దేశాలు. సో మోడీకి బీజేపీకి అమెరికాకు కూడా చాలా దగ్గర సంబంధం. అందుకే మీకు మోడీ వచ్చాక అమెరికాతో సంబంధాలు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మెరుగైతే ఇప్పుడు ఇంకా ఎక్కువ మెరుగాయి. ట్రంప్ వచ్చాకైతే మామూలుగా ఉండవు కదా. సో అందువల్ల మీకు అందులో ఇరాన్తో సంబంధాలు తగ్గించుకున్నారు ఈ మధ్య. ఇరాన్ నుంచి ఒకప్పుడు మన 10% ఆఫ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఇరాన్ నుంచే ఉండేవి, ఇప్పుడు 0కి వచ్చాయి. కానీ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ ఇవన్నీ అమెరికన్ అలైస్, అంటే ఆ వెస్ట్ ఏషియాలో పశ్చిమాసియాలో అమెరికా చెప్పినట్టునే దేశాలు. అందువల్ల అమెరికాతో ఉన్న క్లోజర్ రిలేషన్స్ వల్ల కూడా ఈ దేశాలతో సంబంధాలు, ఇది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే మన దేశము మొత్తం ముడి చమురు అవసరాల్లో, ఇంధన అవసరాల్లో 85 to 90% దిగుమతులపైన ఆధారపడుతుంది. మనది మీకు తెలుసు, ఆయిల్ అండ్ గ్యాస్ లేకుండా ఎకానమీ నడవదు. 1/2 మన ఇంపోర్ట్స్, అంటే మొత్తం మన అవసరాల్లో 85 to 90% ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ ఇంపోర్ట్స్లో 2/3 గల్ఫ్ నుంచి వస్తాయి. ఇప్పుడు రష్యా పైన ఆంక్షలు పెట్టాక అమెరికా రష్యన్ ఆయిల్ చీప్గా దొరికితే కొంత మనం రష్యా తీసుకున్నాం. కానీ ప్రధానమైన సోర్స్ మనకు ఈ పశ్చిమాసియా. అందువల్ల నీకు నచ్చినా నచ్చకపోయినా ముస్లిం దేశాల్లోనే ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశం ఇంపోర్ట్ చేసుకునే మొత్తం ఎల్ఎన్జి, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అంటారు. ఎల్ఎన్జిలో 48% ఖతార్ నుంచి, ఒక్క ఖతార్ నుంచి. మనం ఇప్పుడు ఎల్పిజి వాడతాం ఇంట్లో, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అని ఎల్పిజి సిలిండర్లు వాడతాం. మన దేశం ఇంపోర్ట్ చేసుకునే ఎల్పిజిలో 28% ఖతార్ నుంచి. ఇది అందువల్ల మన ఎనర్జీ అవసరాల రీత్యా కూడా ముస్లిం దేశాలతో ఎవరున్నా సంబంధాలు పెట్టుకోవాల్సిందే. ఇక నాలుగవ ఫ్యాక్టర్ ఏంటంటే మన వాళ్ళు అక్కడ ఉండడం. మన వాళ్ళు పెద్ద సంఖ్యలో ఈ దేశాల్లో ఉన్నారు. మీరు ఈవెన్ ఖతార్లోను, సౌదీలోను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోను. సో వాళ్ళు ఇండియాకు రిటర్న్ వస్తే మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. వాళ్ళంతా బీజేపీ హోటల్ గారు. అందువల్ల వాళ్ళు అక్కడ ఉంటేనే మోడీకి నయం, బీజేపీకి నయం. ఇటు దేశానికి ఎకనామిక్ భారం ఉండదు. ఇంకేమైనా ఉంటే ఇన్వెస్ట్మెంట్ డబ్బులు వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళ గల్ఫ్లో ఉన్న వాళ్ళందరూ అక్కడేమీ ఉంచుకోరు. అమెరికాలో సంపాదించిన వాళ్ళన్నా అమెరికాలో కంపెనీ పెడతారు, ల్యాండ్ కొంటారు, అమెరికా స్టాక్స్లో పెడతారు. కానీ సౌదీలోనూ యునైటెడ్ అరబ్ సంపాదించిన వాళ్ళు ఆ పని చేయరు. ఎందుకు చేయరంటే అక్కడ సిటిజన్షిప్లు రావు. రెండు అక్కడ ఆ రాచరిక వ్యవస్థలు. సో అక్కడ పెట్టుబడి పెట్టడానికి అవకాశం లేదు. వాళ్ళు చాలా చిన్నవాళ్ళు కూడా. ఇప్పుడు మీకు అమెరికాలో ఉన్న వాళ్ళేమో $200K, $300K, $400K అంటే $4 లక్షల, $3 లక్షల, $2 లక్షల సంపాదించే ఐటీ ఉద్యోగులు. మీరు గల్ఫ్లో పనిచేసే వాళ్ళు ఎవరు? ఫిట్టర్లు, టర్నర్లు, ఎలక్ట్రీషియన్లు, కన్స్ట్రక్షన్ లేబరు, చిన్న వాళ్ళు. అందువల్ల వాళ్ళకు వచ్చే ఇండియన్ కరెన్సీలో ₹1,00,000 వస్తాయి అనుకోండి, 20,000, 30,000, 40,000 ఖర్చు అయితే ఇంటికి పంపించుకుంటారు, ఇంకో 40,000, 50,000. అదంతా మన ఎకానమీకి పెద్ద బూస్ట్. అంటే మీకు 1991లో మనము 15 రోజుల దిగుమతుల బిల్లు చెల్లించే డాలర్లు కూడా లేనప్పుడు బంగారం నిల్వల్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టారు ఆ రోజుల్లో. ఆ సమయంలో ఇండియాను కాపాడింది ఎవరు? ఈ గల్ఫ్ వాళ్ళే, ఈ గల్ఫ్లో ఉన్న భారతీయులే. అందువల్ల వాళ్ళ ఇంట్రెస్ట్ల రీత్యా ఇప్పుడు ఈ దేశాలతో మన సంబంధాలు చెడిపోయాయి అనుకోండి, వాళ్ళంతా తిరిగి ఇండియాకి వచ్చేస్తారు. ఇక్కడ ఎకానమీకి భారం అవుతారు. ఇప్పుడు ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎకానమీకి లాభపడుతున్న వాళ్ళల్లా భారం అవుతారు. మళ్ళీ వాళ్ళు ఎవరో బీజేపీ కోటర్లు గారు. అందువల్ల బీజేపీ ఇంట్రెస్ట్లో కూడా వాళ్ళు అక్కడే ఉంటేనే సుఖం వీళ్ళకు. సో అందువల్ల పొలిటికల్ ఇంట్రెస్ట్ల రీత్యా దేశంలో ఉండే ఒక వ్యాఖ్య వేరు. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో దేశ ప్రయోజనాలు, ఇండియన్ డిప్లొమసీ ఇంట్రెస్ట్ల రీత్యా ఈ దేశాలతో సంబంధాలు పెట్టుకోక తప్పదు భారతదేశానికి. అందువల్ల నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా, ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నా, ఈ కంట్రీస్తో ఆ రిలేషన్స్ కంటిన్యూ అవుతాయి.